మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాగేశ్వరరావు గారు. సరే నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు. ఏఎన్ఆర్ గారు. ఏఎన్ఆర్ గారు. ఓకే, ఎందుకని? ఏమో నాకు చాలా స్టైలిష్గా కనిపిస్తారు ఆయన. అవును స్మోక్ చేసినప్పుడు మీరు అందరూ గమనిస్తాను లేదు, నేను పెదవులు తడుపుకుంటూ ఉన్నా, స్మోక్ చేస్తాను. ఆయన స్మోక్ చేసినప్పుడు భలే స్టైల్గా అనిపిస్తుంది నాకు అసలు. అది ఇష్టం నాకు. ఆయన యాక్టింగ్ కూడా బాగా ఇష్టం. దేవదాసు ఆ మూవీస్ అని చాలా ఇష్టం బాగా. ట్రెండీగా ఉంటాను నేను. లేదు లేదు, అంటే నేను ఆలోచిస్తాను ఇప్పుడు దాకా చేసిన ఇంటర్వ్యూస్లో ఎవరైనా ఏఎన్ఆర్ గారి పేరు చెప్పారా అని. లేదు, చాలా ఇష్టం నాకు. చెప్పలేదు ఎవరు పేరు, ఆ పేరు చెప్పలేదు. మేబీ ఆయన అంటే రెస్పెక్ట్ ఉండొచ్చు, ఆయన యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్ ఉండదు. స్పెసిఫిక్గా పేరు తీసుకొని చెప్పింది మీరు ఒక్కరే. ట్రెండీగా ఉంటారంటే ఇంకేమేం చేస్తారు చెప్పండి. ఏమో నాకు అది రాదండి. ఇప్పుడు మీరు పబ్కి వెళ్ళినా కూడా 2 సమోసాలు పట్టు అంటాను తప్ప చికెన్ నాచోస్ విత్ నగ్గెట్స్ అనేవి నాకు తెలియదు. వాట్ అనుకునేవాడిని నేను. మనం ఆ బ్యాచే, నాన్సనవచ్చు పల్లీల బ్యాచే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదేదో పేర్లు LIT ఏవో చెప్తారు వీళ్ళు పేర్లు. ఓ అనుకుంటాను. ఫస్ట్ ఎప్పుడు వెళ్ళారు పబ్కి? ఎవరితో వెళ్ళారు? ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 6-7 years దాకా వెళ్ళాను. ఎవరెవరో ఫ్రెండ్స్ లవ్ పెళ్ళి ఇప్పుడు ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు. ఓకే ఓకే. లోపల అంటే వైజాగ్లో ఎక్స్ట్రీమ్ పబ్ ఉండేది. బేసిక్గా లోపల చాలా కాస్ట్ ఉంటుంది కదా. మేమేం చేసేవాళ్ళం అంటే బయట తాగేసి పబ్లోకి వెళ్ళి జస్ట్ 1 beer అలా ఆర్డర్ చేసి పెట్టేవాళ్ళం. కొనాలి కాబట్టి ముగ్గురు కలిపి ఒక 2 beerలు తాగాలి. అక్కడ ముగ్గురు 2 beerలు ఆర్డర్ పెట్టేవాళ్ళం. గ్లాస్ ఒకటి తీసుకొని బయట తాగేసేవాళ్ళం. బయట 150కి మంది వచ్చింది కదా, అలా చేసేవాళ్ళం. ఇప్పుడు రీసెంట్ టైంలో అంటే ఇప్పుడు జనాలు గుర్తుపడుతున్నారు కదా, గుర్తుపడుతున్నారు బయటికి వెళ్ళి ఎక్కువ ఫ్రీక్వెంట్గా గుర్తుపడుతున్నారు. అంటే అప్పుడు చేసిన కొన్ని ఇప్పుడు చేయలేం. అట్లీస్ట్ లేదు, ఇప్పుడు వైన్ షాప్కి వెళ్తే బీర్ ఇచ్చినప్పుడు కవర్ ఫ్రీ ఇస్తున్నాడు. 10 rupees అది వాడు ఇలా పెట్టి స్టేట్ రాసిన అంటాడు 10 రూపాయలు మిగిలింది ఇక్కడ మనకి. నెక్స్ట్ టైం నుంచి మాస్క్ వేసుకుని వెళ్ళాలి, మనం వెళ్ళకూడదు, వేరే వాళ్ళు పంపించాలి. ఇది కొంచెం పెరిగింది ఇది. ఓకే, కవర్ ఫ్రీ ఇస్తున్నారు. మామిడాకుల పుణ్యం. ఓకే, మీ రైటింగ్ స్టైల్ గురించి ఈ మామిడాకులు చూసిన తర్వాత ఎవరైనా డైరెక్టర్స్ మెసేజ్ చేయడం కానీ? ఎవరు? సాహుడు సుజిత్ గారు మెసేజ్ చేశారు. ఆయన కాల్ చేశారు ఒకసారి. అంటే తీర్థ అని అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు, ఓజీ అని, దానికోసం రమ్మన్నారు. డైలాగ్ వర్షన్ అడిగారు. ఎందుకో మరి అది సట్టవలేదేమో మరి, మళ్ళీ డిస్కషన్ అయితే అయింది. అంటే సుజిత్ గారు వైఫ్ నా వీడియోస్ చూస్తారంట. భీమ్లా నాయక్ డైరెక్టర్ ఆయన సాగర్ కే చంద్ర ఒకరు కలవాలి అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు. ఆయన చాలా బేస్ వాయిస్, చాలా ఫ్రెండ్లీ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్. పరంపర డైరెక్టర్. చాలా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ కావాల్సి వచ్చింది, చాలా పెద్ద డైరెక్టర్స్. నేను మీకు బాగా కావాల్సిన వాడు అన్న సినిమా దగ్గర కృష్ణ చైతన్య అని ఆయన రీసెర్చ్ కమ్ డైరెక్టర్. ఆయన ఏం సినిమా చేశారన్న రీసెంట్గా చేశారు, చలమోహన్ రంగా, కృష్ణ చైతన్య డైరెక్టర్ తెలుసు, రౌడీ ఫీల్ చేశారు. ఆయన చాలా మంది మెసేజ్ చేశారు. చాలా బెస్ట్ అంటే కామెడీ ఇది గుర్తుండిపోయింది, అబ్బా అనిపించింది, భలే నా వర్క్ను భలే వర్ణించి రాశారే ఈయన, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాడే కాంప్లిమెంట్ అనిపించిన కాంప్లిమెంట్ ఏదైనా ఉందా? ఏమో అంత గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏవో చెప్పేవాళ్ళు, డైలాగ్స్ బాగుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఫస్ట్ అంటే బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంట్ అంటే ఏది? ఏమో అసలు అందరిది. ఇప్పుడు మూవీ తీస్తే ఎవరితో తీయాలని ఉంది యాక్టర్స్? ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడం మీకు ఆప్షన్స్ ఇచ్చినట్టు కొంచెం ఓవర్ యాక్షన్లో ఉంటుంది, కానీ నా ఉద్దేశం అది కాదు. మీ రైటింగ్ స్టైల్ని బట్టి నేను ఊహించుకుంటున్నా మీరు ఎవరు హీరో పేర్లు చెప్తారా అని. నాకు నవీన్ పోల్శెట్టి అండి, నాకు అసలు ఆయనతో హైపర్గా చేయొచ్చు అనిపించింది. అండ్ నాకు రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ఒక సినిమాకి నేను సీన్స్ రాస్తున్నప్పుడు కథ ఇంత బాగుంది కదా, వై ఇతనే ఎందుకు హీరో అన్నాను నేను. ఆయన ఒక మాట అన్నారు, ఇంకొక ఆప్షన్ ఉంది నీ దగ్గర, ఏ హీరోకి వెళ్ళి నువ్వు కథ చెప్పినా 2-3 ఏళ్ళ తర్వాత చేటిస్తాడు ఆయన, అంత బిజీగా ఉన్నారు అందరూ. ఇప్పుడు నీకు ఇంకో ఆప్షన్ ఉందా అన్నాడు ఆయన. సో ఇప్పుడు ఆ హీరోతోనే చేస్తానని కూర్చోవడం తప్పు. ఓకే, ఎప్పటికైనా చేయాలి అనుకున్న హీరో ఆయనతో నేను మూవీ చేయాలి? ఎన్టీఆర్. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే మీకు పర్సనల్గా ఏ జోనర్ ఇష్టం? ఎక్కువ నేను రస్టిక్ రగడ్ ఫిల్మ్స్ చేయడం అట్లా అంటే ఇష్టం. ఓకే ఓకే. రంగస్థలం ఆ టైప్. నైస్.
తెలియని కామెడీ ఉంటుంది ఆ సినిమాలో. చాలా అంటే మీరు చెప్తుంటే నేను ఊహించుకోగలుగుతున్నాను. మీది ఏది పక్కకు వచ్చి కామెడీ చేసిన ఫస్ట్లో కొన్ని ఆ వీడియో చూసిన తర్వాత సెకండ్ థర్డ్ వీడియో కొన్ని చూస్తుంటే ఇప్పుడు నేను ఇక్కడ పని చెయ్యాలి, ఖచ్చితంగా వేయాలి, ఇప్పుడు నేను మాట్లాడాలి, ప్రతి లైన్కి నేను ఏదో ఒక పని చేయాలి అన్నట్టు అనిపించింది, ఎక్కడో అనిపిస్తూ ఉండింది. తర్వాత ఎపిసోడ్స్ చూస్తుంటే యూఆర్ ఈక్వల్లీ గివింగ్ ఆపర్చునిటీ టు అదర్ క్యారెక్టర్స్ ఆల్సో. కానీ ఒక పాయింట్ దగ్గర నాకు అనిపించింది, ఫర్ ఎగ్జాంపుల్ ఆది గారిని జబర్దస్త్లో చూస్తుంటే ఆది గారిది ప్రతి అంటే ఎదుటి ఆపోజిట్ పర్సన్ ఎప్పుడు డౌన్లోనే ఉంటారు, ఈయనప్పుడు పంచులు వేసుకుంటూనే వెళ్తూ ఉంటారు. అంటే ఇది ఆరోగెంట్, బాగా ఆరోగెంట్గా ఉన్న క్యారెక్టర్ అన్నది, మూర్ఖుడు క్యారెక్టర్ యాక్చువల్గా. వాడు మూర్ఖంగా ఉండాలి, ఎవరు ఏదైనా సరే వాటి వ్యంగ్యంగానే మాట్లాడతాడు వాడు అని అనుకున్నా. మంచిని కూడా వ్యంగ్యంగా చెప్తాడు అసలు. జనాలకి నువ్వు మారమ్మా అంటే ఎవడు వింటాడు, లాగౌట్ కొట్టి నువ్వు మారకరా అంటే వింటాడు. మీకు ఎక్కడైనా అనిపించిందా అంటే ఈ క్యారెక్టర్ టూ డామినేటింగ్ అయిపోతుంది అని? వాయిస్ ప్రాబ్లం అండి, మీద పడిపోయినట్టు ఉంటుంది అసలు. ఫోనింగ్ వాయిస్ కాదండి, డైలాగ్స్ బాగున్నా అని అనుకున్నాను. ఎలా ఉంటుంది పుట్టేస్తారు అన్నట్టు ఉంటుంది, వాయిస్ ప్రాబ్లం. అండ్ డైలాగ్స్ మీరు రాసుకోవడంలో కూడా మొత్తం నేనే రాసేసుకుంటున్నాను, ఎదుటిగా క్యారెక్టర్కి ఏమి ఇవ్వట్లేదు అన్న అలా ఏం అనిపించలేదా? లేదు, యాక్చువల్గా నీరజ గారు, స్వాతి భీమిరెడ్డి అలా కొద్దిమంది తప్ప మీద వాళ్ళు ఆర్టిస్టులు కాదు అక్కడ. పెద్ద పెద్ద డైలాగ్ రాస్తే అది ఓన్ చేసుకుని చెప్పేంత బేసిక్గా అంత టైం ఉండదు, ఒకే రోజులో 10 నిమిషాలు టైం ఉండదు. కాబట్టి ఎవరికైనా రాయాలంటే చిన్న చిన్న డైలాగ్స్ రాస్తే, కొంచెం పెద్ద డైలాగ్స్ వచ్చినప్పుడు నేను ఇంకో స్వాతి భీమిరెడ్డికి రాయాల్సి వచ్చేది. నీరజ గారు బాగా చెప్తారు పెద్ద పెద్ద డైలాగ్స్, మిగతా వాళ్ళు కొంచెం డౌన్ అట్లా. స్వాతి భీమిరెడ్డి బాగా చెప్తారు, మిగతా వాళ్ళు చెప్పలేరు. అందరూ సీనియర్ ఆర్టిస్టులు బాగా వచ్చిన వాళ్ళు కాదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, అందుకే రాయలేదు. కాకపోతే ఈక్వల్ క్యారెక్టర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు, అందరికీ ఒక కథ పెట్టడం మొదలుపెట్టారు. జైత్రికి ఒక స్టోరీ ఉంటుంది, నీరజ గారికి ఒక స్టోరీ ఉంటుంది, అట్లా పెట్టడం మొదలుపెట్టారు. నైస్. ఇప్పుడు యాక్టింగ్ వైపు వెళ్తున్నారు, రైటింగ్ కూడా అదర్ ప్లాట్ఫామ్స్కి చేస్తున్నారు కదా, మరి యూట్యూబ్ సిరీస్ కంటిన్యూ అవుతుందా ఇక్కడ ఆపి అక్కడ? లేదు, ఆయన చనిపోయారు కదా, ఆయన ఇది కాదు నెక్స్ట్ ఇంకోటి ఏదో 1 week 2 weeks స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే బతకాలి కదా, ఇండస్ట్రీలో పేమెంట్లు వెంటనే రావు, యూ నో ఇట్ కదా. చెక్ పడుతుంది అంటారు కానీ పడుతుంది. కానీ ఇప్పుడు యాక్టింగ్ వైజ్ కూడా యాజ్ అన్ యాక్టర్ అంటే మంచి అమౌంట్ వస్తుంది కదా. ఇప్పుడు మంచి డబ్బులు ఇస్తున్నారు, కొంచెం ఇస్తారు, మంచి డబ్బులు ఇస్తున్నారు, మంచి మర్యాద ఇస్తున్నారు అంటే ఇంకా అదే ఇండికేషన్ యువర్ టైం స్టార్టెడ్. అంతే. అంటే మనకి రేటు మనం వచ్చే సక్సెస్ బట్టి ఉండదు నాకు తెలియదు, వచ్చే పేరు బట్టి ఉంటుంది నాకు తెలియదు. ఈ మధ్యన తెలిసింది అది. మనం ఎంత ఎడదోనుకుంటే వాళ్ళు అంత చెప్తున్నారు, మన కోసం చేద్దాం సార్ సినిమా అంటాను నేను. బట్ అది నేను తీసుకునే పేమెంట్, ఇది తీసుకునే పేమెంట్ ఒకప్పుడు. సో వాళ్ళు అలా చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పేమెంట్ ఇక్కడ అంటే పాపులారిటీని బట్టి వచ్చే ఆపర్చునిటీ బట్టి మనమే డిసైడ్ చేస్తాం కదా. ఒకటి పాపులారిటీ, 2 వాడు ఆ క్యారెక్టర్ న్యాయం చేయగలరు కాబట్టి వాడికి ఇంత ఇవ్వచ్చు అని వాళ్ళు. అది అవును, వాడు చేయకపోతే వేస్ట్. తీసుకొచ్చి ఎవరో ట్రైన్ చేయడు ఇక్కడ, చేయడు. కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశం ఎవరు అంటే, నాకు చాలా మంది మెసేజ్ పెడతారు, భయ ఒక అవకాశం వచ్చు కదా ప్రూవ్ చేసుకుంటాను. చాలా మందిని పిలిచి అలాగే చేయించారు. ప్రూవ్ చేసుకోవడానికి మనం ఒక 70-80 వేలు ఖర్చు పెడతాం వీడియోకి. ప్రూవ్ చేయించుకోవాలి వద్దు భయ, మీరు ఏదో ఒకటి చేసిరండి ఫస్ట్ ఓన్గా డిస్కస్, అట్లా పెట్టుకుంటున్నాం తప్ప. ఇప్పుడు ఓకే, మీరు ఆపర్చునిటీ వస్తే యాక్టర్స్ మూవీ డైరెక్ట్ చేయడానికి ఉన్నారు కదా, కొత్త వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్కోప్ ఇద్దాం? వెళ్ళడమే కొత్త వాళ్ళతో వెళ్దామని. లీడ్స్ కూడా లీడ్స్ మొత్తం అంతా అంటే వర్క్షాప్ చేస్తే వెళ్ళిపోవచ్చు. వర్క్షాప్ పెట్టుకొని వర్క్షాప్లో తెలిసిపోద్ది వాడు ఏంటో. 2 months వర్క్షాప్ పెట్టినప్పుడే వాడు ఏంటో తెలిసిపోద్ది. వద్దు అనుకుంటే అబ్బాయి మీరు కొంచెం వర్క్షాప్లో కూడా మీరు డల్ ఉన్నారో వెళ్ళిపోయినా చెప్పచ్చు. బలగం ఉంది ఎగ్జాంపుల్ మీకు వాళ్ళందరూ నాటకాలు డ్రామాలో వేసేవాళ్ళు అంట, రంగస్థలంలో వేసేవాళ్ళు, వాళ్ళు సినిమా వేరు రంగస్థలం వేరు. సో వాళ్ళందరినీ వర్క్షాప్ చేంజ్ చేశారని విన్నాను, నాకు క్లియర్గా తెలియదు ఎంత బాగా చేశారని. వర్క్షాప్ చేస్తే వెళ్ళచ్చు. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ లైఫ్లో అంటే ఎవరైనా ఉన్నారా? మారిపోతూ ఉంటారండి. ఇప్పుడు ఎవరు? ఒకసారి ఆర్జీవి అనిపిస్తూ ఉంటాడు, మన పెగలేస్తే ఆర్జీవి కరెక్ట్ అనిపిస్తుంది, లేకపోతే ఏ చిన్న చేస్తాం అనిపిస్తుంది, అట్లా మారిపోతూ ఉంటుంది. మీరు ఎవరినైనా బుక్స్ ఎలా ఫాలో అవుతారా చదవడం? బుక్స్ ఎక్కువ చదువు. నాకు శివకేరా అని ఒక రైటర్, ఆయన ఒక కోట్ నాకు చాలా బాగా నచ్చుతుంది. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. వాళ్ళు కొత్తగా ఏమీ చేశారు, ఉన్నదాన్ని కొత్తగా చేస్తారు అట్లా. ఓకే.